రైట్. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక కండిషన్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను ఇక్కడ. ఈ కండిషన్ ఏంటి అనంటే మనకి ఎల్స్ కండిషన్ లోపల అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఉంటే, ప్రొడక్ట్ లేకపోతే మనకి అన్‌డిఫైన్డ్ వస్తదనమాట. సో, అన్‌డిఫైన్డ్ వచ్చినప్పుడు ఆ కేస్‌ని కూడా హ్యాండిల్ చేయాలి కదా! ఎందుకంటే కొన్నిసార్లు లేని ప్రొడక్ట్‌ని ఏదో పిచ్చి పిచ్చిగా ఇలా ఇచ్చేసారనుకోండి. అలా ఇచ్చేస్తే మనకి దాన్ని కూడా హ్యాండిల్ చేయాలి. రైట్? సో, అలా హ్యాండిల్ చేయలేదనుకోండి ఈ టైప్‌లో ఎర్రర్ వస్తా ఉంటది మనకి. రైట్? సో, ఇలా హ్యాండిల్ చేయాలనంటే మనకి సింపుల్‌గా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆహ్, సంథింగ్ లెట్స్ రిక్వెస్ట్ డాట్ సంథింగ్ ఓకే. ఎం. ఓకే. ఎం అనేది అందులో ఉండిపోయింది. రైట్. సో, సేవ్ చేశా. నెక్స్ట్ 1, 2, 3, 2, 3 సంథింగ్ అని చెప్పేసి ఇచ్చాను. రిసోర్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి నేను మెసేజ్ అనేది ఇస్తున్నాను. రైట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంకొక ఎక్స్‌ట్రా స్టేట్‌మెంట్ అనేది రాసాననమాట. ఆ స్టేట్‌మెంట్ ఏంటి? ఒకవేళ ప్రొడక్ట్ ఉంటే అనంటే నేను పంపించిన ఐడీ ఇక్కడ ఈ అర్రేలో ఉన్న ఆబ్జెక్ట్స్‌లో దేనితో అయినా మ్యాచ్ అయితే నాకు ఆ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయమని చెప్పానిక్కడ. రైట్? ఆ ప్రొడక్ట్‌ని రిటర్న్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఐడీతో నేను హిట్ చేస్తున్నాను కాబట్టి, ఒక స్పెసిఫిక్ ఐడీతో హిట్ చేస్తున్నాను కాబట్టి, ఆ ప్రొడక్ట్ ఉంటే దాన్ని రిటర్న్ చెయ్యి అని ఇక్కడ రాశాను. అండ్ ఎల్స్ కేస్‌లో నేనేం చేస్తున్నాను, సింపుల్‌గా ఆ ప్రొడక్ట్ లేదు అనంటే రిసోర్స్ నాట్ ఫౌండ్ అని ఈ మెసేజ్‌ని సెండ్ చేస్తాను.